నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల. జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. నిద్ర సరిగా లేకపోవడం అనేది స్లీప్ డిసార్డర్స్. దీని ఎఫెక్ట్ హార్మోన్స్ మీద ఉంటుందా అండ్ దానివల్ల సంతానలేమి సమస్య కావచ్చా? ఈ వీడియో ద్వారా మనము ఈ స్లీప్ డిసార్డర్స్ ఏంటి, సిర్కాడియన్ రిథమ్ అంటే ఏంటి అండ్ మన ఫర్టిలిటీ మీద దీని ప్రభావం ఉంటుందా అనేది తెలుసుకుందాం. సో నిద్ర సరిగా లేకపోవడం అంటే స్లీప్ డిసార్డర్స్ అన్నారు కదా, దీని వల్ల లేదా ఇది సరిగా లేకపోవడం వల్ల సిర్కేడియన్ రిథమ్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. అవి ఏంటో నేను చెప్తాను. కానీ దీని వల్ల రీప్రొడక్టివ్ హార్మోన్స్ అండ్ ఫర్టిలిటీ కూడా ఎఫెక్ట్ అవుతుంది, పురుషుల్లో కూడా మహిళల్లో కూడా. ఇది ఒక చాలా కాంప్లెక్స్ కాన్సెప్ట్ అనుకోండి. నిద్రకి సిర్కేడియన్ రిథమ్స్ కి రీప్రొడక్టివ్ హెల్త్ కి కనెక్షన్ ఉంది. చాలా మటుకు స్టడీస్ కూడా అంటున్నాయి స్లీప్ డిసార్డర్స్ ఉంటే ఫర్టిలిటీ మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు సిర్కేడియన్ రిథమ్స్ ఏంటి? మన బాడీకి ఒక క్లాక్ ఉంటుంది, నిద్ర మళ్ళీ మేల్కోవడం. ఈ నిద్ర మేల్కోవడం బయట వాతావరణంతో కూడా మ్యాచ్ అవ్వాలి. అంటే నిద్రపోవడం అనేది చీకట్లో, పని చేసుకోవడము మేల్కొనడం అనేది వెలుతురులో. సో ఈ సిర్కేడియన్ రిథమ్ అంటే బాడీ రిథమ్ బయట రిథమ్ తో, బయట వాతావరణంతో కూడా మ్యాచ్ అవ్వాలి. సో ఈ రిథమ్ డిస్రప్ట్ అవుతే మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎలాంటివి? స్లీప్ డిసార్డర్స్ ఉంటే రీప్రొడక్టివ్ హార్మోన్స్ కూడా సరిగా రిలీజ్ అవ్వవు. ఎస్పెషలీ GnRH, గొనాడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్. హైపోథలామస్ అనేది GnRH అనే హార్మోన్ రిలీజ్ చేస్తుంది. ఇది పల్స్ లాగా రిలీజ్ అవుతుంది. అంటే పొద్దాక రాదు, రావడం ఆగడం, మళ్ళీ రిలీజ్ అవ్వడం ఆగడం అనేది జరుగుతుంది. దీనివల్ల LH ను FSH, లూటనైజింగ్ హార్మోన్, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ పిట్యూటరీ గ్లాండ్ నుంచి రిలీజ్ అవుతుంది. సో GnRH రిలీజ్ అవ్వాలి, పిట్యూటరీ మీద యాక్ట్ చేయాలి. పిట్యూటరీ అనేది LH, FSH రిలీజ్ చేయాలి. ఈ హార్మోన్స్ చాలా అవసరం ఆడోళ్లలో అండం విడుదల చేయడానికి, పురుషుల్లో స్పర్మాటోజెనసిస్ అంటే స్పర్మ్ పుట్టుక కోసం. సో ఈ స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉంటే, ఎస్పెషలీ డీప్ నిద్రలో ఉన్నప్పుడు ఆ స్టేజ్ లో డిస్టర్బెన్సెస్ ఉంటే ఈ GnRH అనేది పల్సేటివ్ గా రిలీజ్ అవుతుంది. అంటే ఆగుతూ రిలీజ్ అవుతూ ఆగుతూ రిలీజ్ అవుతూ ఆ ఫేజ్ అనేది డిస్రప్ట్ అవుతుంది. దీనివల్ల LH, FSH లెవెల్స్ కూడా డిస్టర్బ్ అవుతాయి. అండ్ ఈ కారణం వల్ల ఓవరీస్ కరెక్ట్ గా పనిచేయవు, అండాశయాలు, టెస్టిస్ కూడా సరిగా పనిచేయవు పురుషుల్లో, అందుకని ఇన్ఫర్టిలిటీ అవ్వచ్చు. కార్టిజాల్ అనే హార్మోన్ కూడా కనెక్టెడ్ ఉంటుంది. నిద్ర లేకపోతే లేదా డిసార్డర్స్ ఉంటే, ఎస్పెషలీ ఇన్సామ్నియా అంటే నిద్ర పట్టకపోవడం అనేది ప్రాబ్లం లాగుంటే కార్టిజాల్ అనే హార్మోన్ ఎక్కువ రిలీజ్ అవుతుంది. ఇది బాడీ రిలీజ్ చేసే స్ట్రెస్ హార్మోన్. స్ట్రెస్ లో ఉన్నప్పుడు ఇది రిలీజ్ అవుతుంది. ఈ కార్టిజాల్ అనే హార్మోన్ ఎక్కువ రిలీజ్ అవుతున్నప్పుడు, ఎక్కువ లెవెల్స్ అయిపోయినప్పుడు రీప్రొడక్టివ్ హార్మోన్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. LH, FSH తగ్గిపోవడం, ఈస్ట్రోజన్, టెస్టోస్టెరోన్ తగ్గిపోవడం. ఇది క్రానిక్ గా ఉందనుకోండి ప్రాబ్లం, అంటే పొద్దాక ఉందనుకోండి స్లీప్ డిస్టర్బెన్స్ వల్ల. దీనివల్ల మహిళల్లో అండం విడుదల కాకపోవడం, దాన్ని యానోవులేషన్ అంటారు. పురుషుల్లో స్పర్మ్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోవడం అనేది ఉంటుంది. మెలటోనిన్ కూడా కనెక్షన్ ఉంది నిద్రకి. మెలటోనిన్ అనే హార్మోన్ పీనియల్ గ్లాండ్ నుంచి రిలీజ్ అవుతుంది రాత్రిపూట. ఇది బాడీ సిర్కేడియన్ రిథమ్ మెయింటైన్ చేయడానికి చాలా ఇంపార్టెంట్. అదే కాకుండా యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. మన బాడీలో ఉన్న ప్రతి సెల్ ని ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే డిస్ట్రక్షన్ నుంచి కాపాడేది ఈ మెలటోనిన్. చాలా ఇంపార్టెంట్ హార్మోన్. ఈ స్లీప్ డిసార్డర్స్ ఉన్న వాళ్ళలో మెలటోనిన్ అనేది తగ్గిపోతుంది. దీనివల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండడం, మహిళల్లో స్పర్మ్ క్వాలిటీ పాడవపోవడము అనేది పురుషుల్లో జరుగుతుంది. మహిళల్లో మెలటోనిన్ ఇది కాకుండా స్పర్మ్ క్వాలిటీని కూడా సపోర్ట్ చేస్తుంది, ఎంబ్రియో అతకాలంటే కూడా సపోర్ట్ చేస్తుంది. సో తగ్గిపోయినప్పుడు ఫర్టిలిటీకి మంచిది కాదు. లెప్టిన్ హార్మోన్ కూడా ఇన్వాల్వ్డ్ ఉంటుంది. ఈ హార్మోన్ మన ఎనర్జీ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి చాలా అవసరం. స్లీప్ ప్యాటర్న్స్ మెయింటైన్ అవుతే లెప్టిన్ బాగా రిలీజ్ అవుతుంది. నిద్ర సరిగా లేకపోతే లెప్టిన్ తగ్గిపోయినప్పుడు ఫర్టిలిటీ తక్కువ ఉంటుంది, అంటే సరిగా ఉండదు. ఎందుకంటే ఈ హైపోథలామిక్ పిట్యూటరీ అన్నాను కదా, దాని వల్ల ఓవరీస్, అండాశయాలను, టెస్టిస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. లో లెప్టిన్ లెవెల్స్ మన బాడీకి సిగ్నల్ ఇస్తుంది ఎనర్జీ రిజర్వ్స్ తక్కువ ఉన్నాయని. దీనివల్ల రీప్రొడక్షన్ మీద ఎనర్జీ వేస్ట్ చేయదు బాడీ, అంటే పిల్లలు కణాలని వేస్ట్ చేయదు. GnRH తగ్గించేస్తుంది. దానివల్ల LH, FSH కూడా తగ్గిపోవడం వల్ల ఫర్టిలిటీ తగ్గిపోతుంది. సో సిర్కేడియన్ రిథమ్స్ కి ఫర్టిలిటీకి కనెక్షన్ ఉంది, ఎస్పెషల్లీ రీప్రొడక్టివ్ హార్మోన్స్ కి. ఈ రిథమ్ అనేది పాడవుతే, ముఖ్యంగా నైట్ షిఫ్ట్ వాళ్ళు, షిఫ్ట్ లో పనిచేసే వాళ్ళు, ఇర్రెగ్యులర్ స్లీప్ ప్యాటర్న్ ఉన్న వాళ్ళలో మెన్స్ట్రువల్ సైకిల్ రెగ్యులర్ గా ఉండకపోవడము, పురుషుల్లో టెస్టోస్టెరోన్ లెవెల్స్ అనేవి తగ్గిపోవడం అనేది చూసారు. ఆడోళ్లలో ఈ సిర్కాడియన్ రిథమ్ సరిగా లేదనుకోండి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండడము, అండం విడుదల కాకపోవడం, ఈవెన్ పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ ఉంటుందని చెప్తున్నారు. పురుషుల్లో ఈ ప్రాబ్లం వల్ల స్పర్మ్ కౌంట్ క్వాలిటీ పడిపోతుంది. సో ప్రెగ్నెన్సీ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుందా? నిద్ర సరిగా లేకపోతే ప్రెగ్నెన్సీ మీద కూడా ప్రభావం ఉంటుంది. స్లీప్ డిస్రప్షన్ వల్ల తల్లికే కాదు గర్భంలో పెరిగే శిశువుకు కూడా చాలా ప్రమాదం. ఈ స్లీప్ ప్యాటర్న్స్ కరెక్ట్ గా లేకపోతే రిస్క్ ఆఫ్ ప్రీ టర్మ్ బర్త్, టైం కన్నా ముందే డెలివరీ అయిపోవడము, లో బర్త్ వెయిట్, డెవలప్మెంటల్ ఇష్యూస్ కూడా ఉంటాయని చెప్తున్నారు. రెగ్యులర్ స్లీప్ వేక్ సైకిల్ అంటారు, అంటే సరిగా టైం కి నిద్రపోవడం, టైం లేయడం అనేది ప్రెగ్నెంట్ విమెన్ చేస్తే కరెక్ట్ డెవలప్మెంట్ ఉంటుంది బేబీది, అండ్ ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ కూడా ఉండవు. షిఫ్ట్ వర్క్ కి ఫర్టిలిటీకి సంబంధం ఉంది. చాలా స్టడీస్ చూపిస్తున్నాయి మనకి. షిఫ్ట్ వర్క్ ఎస్పెషల్లీ నైట్స్ లో పనిచేసే ఆడోళ్లలో మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్, మిస్క్యారేజెస్, ఇన్ఫర్టిలిటీ
ఉంటుంది. పురుషుల్లో అలానే రెడ్యూస్డ్ సీమన్ క్వాలిటీ, లో టెస్టోస్టెరాన్ లెవెల్స్, ఇవి మనం చెప్పుకున్నాం. సో ఇది ఎందుకు అవుతుందంటే బయట వాతావరణం బాడీ క్లాక్ డిస్రప్షన్ అవుతుంది కదా, కన్ఫ్యూజ్ అయిపోతుంది బాడీ. దీనివల్ల రీప్రొడక్టివ్ హార్మోన్స్ కూడా ఎప్పుడు విడుదల అవ్వాలో అవ్వవు, సరిగా క్వాంటిటీలో విడుదల కావు, క్వాలిటీ కూడా బాగుండదు. దానివల్ల ఓవరాల్ ఫర్టిలిటీ ఎఫెక్ట్ అవుతుంది. సో దీని మేనేజ్మెంట్ ఏంటి, ట్రీట్మెంట్ ఏంటి? వెరీ ఈజీ. నిద్ర సరిగ్గా చేసుకోవాలి, మెయింటైన్ చేయాలి, స్లీప్ షెడ్యూల్ అనేది కరెక్ట్ గా ఉండాలి, స్క్రీన్ టైం నిద్రపోయే ముందు తగ్గించాలి, ల్యాప్టాప్స్ ఆర్ ఫోన్స్ ఆర్ వాట్ ఎవర్. ఈ మీ వాతావరణం ఎక్కడైతే నిద్రపోతున్నారో ఆ ఎన్వైరన్మెంట్ కంఫర్టబుల్ గా ఉండాలి. వీటి వల్ల మీ స్లీప్ రెగ్యులర్ అవుతుంది, దాని వల్లనే రీప్రొడక్టివ్ హార్మోన్స్ కూడా బ్యాలెన్స్ అవుతాయి. కొన్నిసార్లు మెడికల్ ఇంటర్వెన్షన్ కూడా అవసరం, అంటే మందుల ద్వారా కూడా ట్రీట్ చేస్తారు, లేదా థెరపీ ద్వారా. సో కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అంటారు. ఇన్సామ్నియాకి, నిద్ర లేని వాళ్ళలో చాలా బాగా పనిచేస్తుంది. మెలటోనిన్ సప్లిమెంటేషన్ ఇది ఒక టాబ్లెట్, సో అది కూడా ఇస్తే చాలా మంచిది. నార్మల్ స్లీప్ ప్యాటర్న్ మెయింటైన్ అయ్యి ఫర్టిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, అన్నిట్లో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ గురించి చెప్తాం, కానీ చాలా ఇంపార్టెంట్. సరిగా నిద్ర లేనప్పుడు డయట్ సరిగా చేసుకోండి, స్ట్రెస్ తగ్గించండి, ఫిజికల్ యాక్టివిటీ ఇంప్రూవ్ చేయండి, రెగ్యులర్ ఎక్సర్సైజ్, బ్యాలెన్స్ డైట్ తో డెఫినెట్లీ స్లీప్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. హార్మోనల్ బ్యాలెన్స్ వచ్చినప్పుడు ఫర్టిలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో కంక్లూజన్ ఏంటంటే స్లీప్ డిసార్డర్స్ కి, సిర్కాడియన్ రిథమ్ మెయింటైన్ అవ్వకపోవడానికి రీప్రొడక్టివ్ హార్మోన్స్ ను సంతానలేమి సమస్యకి కనెక్షన్ ఉంది. ఈ రిలేషన్షిప్ మీరు తెలుసుకొని, దీని ఇంపార్టెన్స్ తెలుసుకొని రెగ్యులర్ స్లీప్ ప్యాటర్న్స్ మెయింటైన్ చేయగలిగితే, ఈ స్లీప్ డిసార్డర్స్ ని మీరు అడ్రస్ చేయగలిగితే, అంటే వీటిని సరిదిద్దుకుంటే ఖచ్చితంగా మీ హార్మోనల్ ఇష్యూస్ ఏవైతే దీని వల్ల వస్తున్నాయో అవి సాల్వ్ అవుతాయి. దానివల్ల మీకు సంతానలేమి సమస్య కాకుండా అవుతుంది. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి విచ్చేయండి. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.